హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, మీరు లైఫ్లో సక్సెస్వంతులుగా ఉండాలని, చరిత్రలో నిలవాలని ఈ యొక్క వీడియోలు ప్రతి ఒక్కరికి ఈ వీడియోల ద్వారా ఉపయోగం ఉండాలి. మీరు సమాజానికి ఉపయోగంగా ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి అర్థం ఉంటుంది ఈ వీడియోల ద్వారా. అయితే మనము ఎడ్యుకేషన్ గురించి మనం 8 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 9వది ఎన్ అంటే నేషనాలిటీ. ప్రతి ఒక్కరికి ఉండాలి. నేషనాలిటీ అంటే సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే ఏం సాధిస్తామంటే, సంకల్పం అంటే మనసులో గట్టి నిశ్చయం లేదా దృఢమైన నిర్ణయం. ఇది ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్ప బలం. మనసులో ఉద్దేశాన్ని నిలబెట్టుకోవడం సంకల్పం అంటే. సరే, సంకల్పం ఉన్న వ్యక్తి ఎంతటి కష్టాలైనా ఎదుర్కొని వాటిని అధిగమించి ముందుకు సాగుతాడు. ఈ జగత్తులో గొప్ప వ్యక్తులంతా సంకల్ప బలం వల్లే విజేతను సాధించారు. సంకల్పం ఎలా ఉండాలి? 4 పాయింట్లు చెప్తా మీకు. సంకల్పం అసలు ఎట్లుండాలి, సంకల్పంలో ఉన్న గొప్పతనాన్ని మీకు ఈరోజు వివరంగా చెప్తా. లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి. మొదటిది స్పష్టత. ఏం కావాలో స్పష్టత తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ఏం కావాలి అని స్పష్టత ఉండాలి. రెండవది నిబద్ధత. అంటే సగంలో ఆగకుండా చివరి వరకు నిబద్ధంగా కొనసాగాలి. ఎప్పటికీ సాగుతూనే ఉండాలి. అది సంకల్పం యొక్క గుణాలు. మూడవది సహనశీలత. అంటే ఎదురు దెబ్బలు వచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళాలి. అదే దానికి ఉన్న బలము. నాలుగవది దృఢమైన నమ్మకం. మీరు సాధించాలనే ముందే నమ్మాలి. అసలు మనం సాధిస్తాం, మనం ఖచ్చితంగా ముందుకెళ్తాం, అసలు నేను అది గోల్ని పెట్టుకున్నా, ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నా అని మనం ముందే నమ్మాలి. దాన్నే మనం దృఢమైన నమ్మకం అని అంటారు. అయితే ఉదాహరణకు ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నాడంటే, ఆయన ముందే భారతదేశానికి నేను సైంటిస్ట్ అవుతానని సంకల్పం పెట్టుకున్నాడు. అలాగనే తయారయ్యాడు. భారతదేశానికి అలా సంకల్పం పెట్టుకున్నాడు కనుక ఆయన అయ్యాడు. సంకల్పం ఉన్న వ్యక్తికి అసలు ఎవరు ఆపలేరు. ఆయన ముందుకు సాగుతూనే ఉంటాడు. అందుకోసమే ఆయనను ఎవరు ఆపలేరు. గనుక ఖచ్చితంగా సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా అందుకోసమే ప్రతి ఒక్కరికి నేషనాలిటీ ఉండాలి. నేషనాలిటీ ద్వారా, సంకల్పం ద్వారా నువ్వు ఏమైనా సాధిస్తావు, ఎంతవరకైనా వెళ్తావు. నీకు సంకల్పం లేకపోతే జీరోగా మిగిలిపోతావు. అందుకోసమే మీకు ఉపయోగపడాలని, మీరు ఈ వీడియోలు మీకు ఉపయోగపడాలి, మీరు సమాజానికి ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క లాస్ట్ నేషనాలిటీ గురించి మాట్లాడుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.